ముహూర్తం తేదీ దాటిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్కౌంటర్ హత్య. అది కేంద్ర ప్రభుత్వం ఓడినట్ట, విప్లవం గెలిచినట్ట, మావోయిస్ట్ పార్టీ గెలిచినట్ట, లేదు మావోయిస్ట్ పార్టీ తరఫునటువంటి ఇంట్లో వేలాది మంది ప్రజలు గెలిచినట్ట మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిండ్రు ప్రభుత్వం 8.5 లక్షల బలగాలు, ఒక 650 క్యాంపులు, అధునాతన ఆయుధాలు, ఇజ్రాయెల్ సాంకేతికత, అమెరికా సాంకేతికత, అసలు ఎన్ని అంశాలు ఇనుము ఉంటే చాలు గుర్తుపట్టగలిగే డ్రోన్లు, దానికి తోడుగు కోవట్లు, ఎంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారో అంతమంది ఇన్ఫార్మర్లు, అన్నిటి నేపథ్యంలో మొత్తంగా ముహూర్తం డేట్ కూడా దాటిపోయిన తర్వాత భాగ్య ఛత్తీస్గఢ్లో, అది కాంకేర్ జిల్లాలో చీపురుపట్టి దగ్గర ఉంది. చీపురుపట్టికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏప్రిల్ 16, 2024 చీపురుపట్టి దగ్గర ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు 29 మంది చనిపోయినారు. ఆ చీపురుపట్టి దగ్గర వీళ్ళు ఉన్నారని చెప్పి పోలీసులు సరౌండ్ చేసి కాల్పులు జరిపితే 12 మంది స్పాట్లోనే చనిపోయినారు. ఒక 6 గాయాలతో ఉన్నారు. ఆ గాయాలతో ఉన్నోళ్లను అక్కడ స్తూపం ఉంటే స్తూపం దగ్గరికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. చంపిన తర్వాత ఆ శవాల్ని కూడా వాళ్ళు తెచ్చుకున్న టాటా ఏసీలో తీసుకెళ్ళడం కోసం ఆదివాసులను బలవంతంగా తెప్పించుకొని వాళ్ళతో పాటు ఈ శవాల్ని 18 శవాలను తీసుకొని టాటా ఏసీలో వేసిండ్రు. ఎవరైతే ఈ శవాలు మోసిండ్రో వాళ్ళని ఎక్కడికి పోనీయకుండా శవాలు అట్లా వేయంగానే వీళ్ళని కూడా కాల్ చంపి ఆ టాటా ఏసీలోనే వీళ్ళు కూడా వేసేసింది. మొత్తం 29 మందిని ఆ రోజు ఏప్రిల్ 16, 2024 నాడు జరిగిన చీపురుపట్టి అని అంటారు. అదే చీపురుపట్టి లోపట ఈమె కూడా ఈరోజు నిన్న అయిందా 3 రోజులుగా అయిందా, మొత్తానికి డిఐజీ సుందర్ రాజ్ చెప్తున్న ప్రకారం అధికారులతో మాట్లాడినాము, సరెండర్ కమ్మని చెప్పినాము, ఆమె ఒప్పుకోలేదు, చిత్రహింసలను పెట్టినాము, లాస్ట్ కాల్ చంపినాం అనే స్థితి బయటకు వస్తుంది. మొత్తంగా పౌరకుల సంఘం 51 ఏళ్లుగా పనిచేస్తుంది. అది ఇప్పటి వరకు కాశ్మీర్ కావచ్చు, మణిపూర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, అన్ని చోట్లకు వెళ్ళి ఎటువంటి హత్యాకాండ జరిగినా, ఎటువంటి మారణ హోమం జరిగినా దాని మీద మనం నిజ నిర్ధారణ చేసి ప్రజలకు నివేదికలు అందజేసే స్థితిలో మనం ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ కగర్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా ఏ హక్కుల సంఘం నిజ నిర్ధారణ చేయలేకపోయింది. అంటే ప్రభుత్వానికి ఎంత భయం అంటే అక్కడి నుంచి వచ్చిన నిజాలతోటి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతో మమ్మల్ని ఎవరిని కూడా ఛత్తీస్గఢ్లో అడుగుపెట్టలేదు. ఒక రకంగా ఒక 60 మందిని వెళ్ళే ప్రయత్నం చేస్తే కుంట దాటినా లేకపోతే ఇంకో రకంగా వెళ్ళినా కానీ క్యాంపుల దగ్గరనో ఇంకో దగ్గరనో బస్సులో వెళ్దాం అనుకుంటే బస్ స్టాండ్లో ఉంటే కూడా పోలీసులు వచ్చి పట్టుకొని మళ్ళా భద్రాచలం వరకు విడిచిపెట్టిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇట్లా ఈ 2 ఏళ్లుగా ఒకవైపేమో ఇంతకుముందు పాని చెప్పిండు ఒక రకంగా, ఒక సిద్ధాంత విభేదమా, కోవర్టా, లేకపోతే ఏం జరిగిందో అది ప్రపంచం గుర్తిస్తుంది, దాని గురించి మేము వెళ్ళలేం. కానీ ఏదైతే రాజ్యాంగం, ప్రజాస్వామ్యము, ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి పరిపాలన జరుగుతుంది అనుకున్నామో అది బస్తర్లో లేకుండా పోయింది. బస్తర్ ఏంది ఛత్తీస్గఢ్లో లేకుండా పోయింది. ఎందుకంటే ఇదే కేంద్ర కమిటీ నాయకులు రామచంద్రారెడ్డి తర్వాత సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా నిరాయుధంగా దొరికితే కూడా వాళ్ళని కూడా చంపేసింది. అదేవిధంగా మిడ్కా కూడా అంతే, తను కూడా నిరాయుధంగా దొరికిందని చెప్పే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విషయాన్ని కూడా నిజంగా మనం విశ్వసించలేని స్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్తుంది. కాబట్టే ఇప్పటి వరకు జరిగినన్ని కూడా అవి ఎన్కౌంటర్లు కాదు, చుట్టుముట్టి కాల్చివేసి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నారన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఏంటంటే, నువ్వన్నట్టు మావోయిస్ట్ పార్టీ నిర్మూలించబడిందా లేదనేది తర్వాత విషయం. ఎందుకంటే ఇప్పుడు రూపు హత్య జరుగుతుంటే ఇంకా మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళు నిర్మించబడలేదు. అయితే నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక పాలకులు
ఒక చర్చల ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరానే కూర్చుంటున్న స్థితిలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వం కూర్చొని చర్చలు జరిపితే ఇంతటి రక్తపాతం ఉండేది కాదు. 2 ఏళ్లుగా కనీసం 900 మందిని వెంటాడి చంపినావు. ఆ స్థితి ఉండేది కాదు. ఆ స్థితి ఉండకుండా ఉండాలంటే మనం అందరం మాట్లాడాలి, ప్రశ్నించాలి. నీకు అప్పుడు మాట్లాడినాం, ఎవరినైనా సరే ఆయుధం పట్టుకున్నంత మాత్రాన మావోయిస్టులని ఎంత మాట్లాడినా నువ్వు అర్బన్ నక్సల్ కేసులు పెట్టడం అని కానీ లేకపోతే ఎన్కౌంటర్ పేరుతో కాల్చంపే అధికారం కానీ రాజ్యాంగం మీకు ఇవ్వలేదు. మీరు రాజ్యాంగం ఇచ్చినట్టుగా మాట్లాడుతూ మీరు తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయించి ప్రజల్ని ఇబ్బందులు పనిచేస్తున్నారు. ఇది సరి అయింది కాదు. ఇప్పటికైనా సరే ఆపరేషన్ కాకర ఆపాలి. అక్కడ ఉన్నటువంటి 8.5 లక్షల సైనిక బలగాలను వెంటనే అక్కడి నుంచి తొలగించాలి. అక్కడ ఆదివాసులకు ఒక స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వాలి. అంతేగాని మీరు మావోయిస్టులతో పాటు మీకు కేంద్రంతో కాన్ఫ్రంటేషన్ ఉంటే మీరు కూర్చొని ఒక డాష్ మీద కూర్చొని ఇంకెమగరు కూర్చోండి, చర్చలు జరపండి, ప్రజలకు ఒక ప్రజాస్వామిక పరిపాలనించండి. అంతేగాని భాగ్య లాంటి, రూపీ లాంటి వాళ్ళు ఇంకో ఎంతమంది కూడా ఇప్పుడు పల్లెల్లో ఉండొచ్చు. వాళ్ళు దొరికినా కానీ కనీసంగా మీరు లొంగిపోతారా, చంపేయమంటారని కాకుండా వాళ్ళు నేరం చేసినట్టయితే వాళ్ళని కేసులు ఉంటే జైల్లో నిర్బంధించండి. అది కానీ చేయాల్సింది. కానీ హత్య చేసే అధికారం మీకు లేదు, దాన్ని ఎన్కౌంటర్ ప్రకటించే అధికారం కూడా లేదు. మీరు ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయినారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా పౌరకుల సంఘం డిమాండ్ చేస్తూ ముగిస్తాం.